బెల్లంకొండ శ్రీనివాస్ గారి హైందవ మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇంకా చూడకపోతే వెంటనే చూడండి. ఇది ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ టైప్ లో ఉంది. నార్మల్ రొటీన్ కమర్షియల్ మూవీ అయితే కాదు. ఇంకా టీజర్ 4 పాయింట్ విషయానికి వస్తే, ఒక విష్ణుమూర్తి ఆలయాన్ని కొంతమంది అసురులు నాశనం చేద్దాం అంటే తగలబెట్టేద్దాం అని చూస్తుంటే, వాళ్ళ బారి నుంచి కాపాడడానికి నరసింహస్వామి అవతారంలో ఉన్న సింహాన్ని, అలాగే వామన అవతారంలో ఉన్న పందితో పాటుగా మన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారు వెళ్లి ఆసురుని సంహరించి ఆ ఆలయాన్ని కాపాడతారు. ఈ పాయింట్ అయితే మనకి టీజర్ లో చూపించారు. టీజర్ అయితే ఓకే, చాలా బాగుంది. ఐడియా కూడా బాగుంది. కాన్సెప్ట్ అయితే కొత్తగానే ఉంది, కానీ దాని ఎగ్జిక్యూషన్ అంత ప్రాపర్ గా లేదు అనిపించింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, టీజర్ లో వచ్చిన గ్రాఫిక్స్ వర్క్ అనేది అంత అప్ టు మార్క్ అయితే లేదంటే తక్కువ బడ్జెట్ ఇచ్చారా ఏంటి ఈ మూవీకి, ఈ కథకి తగ్గ బడ్జెట్ అలాట్ చేయలేకపోయారా ప్రొడ్యూసర్లు అనే డౌట్ అయితే వస్తుంది టీజర్ చూసిన తర్వాత. ఇంకోటి ఏంటంటే, నేను ముందే చెప్పా, కాన్సెప్ట్ వైజ్ గా ఓకే, కాకపోతే ఎగ్జిక్యూషన్ బాగాలేదు. ఈ టీజర్ లో ప్రతి షాట్ కూడా మనం రీసెంట్ గా చూసిన చాలా మూవీస్, సోషల్ ఫ్యాంటసీ మూవీస్ గానీ, కొన్ని ఫ్యాంటసీ మూవీస్ గానీ, అలాంటి మూవీస్ నుంచి కాపీ పేస్ట్ చేసినట్టుంది టీజర్ లో వచ్చే ప్రతి సీన్ కూడా. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ టీజర్ ఓపెన్ అవ్వగానే ఒక లాంగ్ షాట్ లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక టెంపుల్ చూపిస్తారు. ఇదే షాట్ మనకి కార్తికేయ మూవీలో సేమ్ షాట్ ఉంటుంది. ఆ కార్తికేయ మూవీ నుంచి లేపేసి దీంట్లో పెట్టినట్టు ఆ షాట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా రెండోది, మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు గన్ ని ఫైర్ చేసినప్పుడు ఒక లయన్ అలాగే ఒక పిగ్, పంది వచ్చి ఆయనతో పాటుగా పరిగెడతా ఉంటారు అన్నమాట బైక్ తో పాటు. సింహం గాని పంది గాని సేమ్ మనకి ముఫాసా, లయన్ కింగ్ ఆ క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు ఉంది. సేమ్ ఉంది. ఏ మాత్రం కొంచెం గ్రాఫిక్స్ లో కవర్ చేసి కొంచెం సెపరేట్ గా క్రియేట్ చేస్తే బాగుండేదేమో. ఇంకోటి ఏంటంటే, ఆ బైక్ తో పరిగెట్టే సీన్, లయన్ గాని పంది గాని సేమ్ మీరు జురాసిక్ వరల్డ్ లో చూస్తే పెద్ద డైనోసార్ పట్టుకోవడానికి హీరోతో పాటు చిన్న డైనోసార్ పిల్లలు కూడా పరిగెడుతూ ఉంటాయి బైక్ తో. సేమ్ సీన్ ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసారు. ఒకవేళ మీరు ఆ మూవీ చూడకపోతే మీకు అర్థం కాదేమో. ఆ మూవీ జురాసిక్ వరల్డ్ మూవీ చూసిన వాళ్ళకి ఈ సీన్ కరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ దింపేశారా అని క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్ గా అసురుని తగలబెట్టేసిన తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ గారు 3 నామాలతో కలిగిన బొట్టు టైప్ లో ఫైర్ అనేది వస్తుంది అనమాట. ఆ ఫైర్ మన బెల్లంకొండ శ్రీనివాస్ గారి కళ్ళల్లో కనిపిస్తా ఉంటది. 3 నామాలు 2 కళ్ళల్లో. సేమ్ షాట్ మనకి కాంతార ప్రీక్వెల్, కాంతార 2 వస్తుంది కదా, దాంట్లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు రిషబ్ శెట్టి గారి కంట్లో ఎలా వస్తుంది ఫైర్, సేమ్ అదే షాట్ ని ఇక్కడ కాపీ పేస్ట్ చేశారు. ఇలా టీజర్ చూస్తున్నంత సేపు కూడా ప్రతి షాట్ ఎక్కడో చూసాము, లేదా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా అనే ఫీలింగ్ వచ్చింది, కానీ ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే రాలి. అందుకే చెప్తున్నా, కాన్సెప్ట్ అయితే బాగుంది, ఎగ్జిక్యూషన్ బాగాలేదు. డైరెక్టర్ కొంచెం కొత్తగా ఆలోచించి క్రియేటివిటీగా చేస్తే సినిమా ఇంకా బాగుండే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మనకు ఒక కమర్షియల్ మూవీ తీసుకుంటే ఒక 4 మంచి పాటలు, ఒక 4 ఫైట్లు, మాస్ మసాలా సాంగ్, 4 భారీ డైలాగులు, 4 కామెడీ సీన్లు పెడితే ఓకే, సినిమా హిట్ అనొచ్చు. కానీ మనం ఒక కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ గా ఒక ప్రయోగం చేయాలి, ఒక సోషల్ ఫ్యాంటసీ మూవీ టైప్ లో చేయాలి అంటే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి సోషల్ ఫ్యాంటసీ మూవీకి సంబంధించిన ఏదైనా ఒక స్టఫ్ రిలీజ్ అయినప్పుడు మనం చూసిన వెంటనే అబ్బా ఏముందిరా అనేలా ఉండాలి, కానీ అబ్బే ఏంట్రా ఇలా ఉంది అనేలా అయితే ఉండకూడదు. నాకైతే టీజర్ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే అందరి అభిప్రాయాలు ఒకలా ఉండవు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది. అందులో నీ మూవీ పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని, గ్రాఫిక్స్ వర్క్ కూడా కొంచెం డెవలప్ చేసుకొని, కొంచెం బడ్జెట్ ఎక్కువ కేటాయించి ట్రైలర్ లో ఈ తప్పులన్నీ సరి చేసుకుంటే సినిమా మీద బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. మీరేమంటారు? ఇదైతే ప్యూర్లీ అవర్ ఒపీనియన్, నా అభిప్రాయం మాట. మీకేమనిపించింది టీజర్ చూసిన తర్వాత? ఒకసారి ఈ అనాలిసిస్ చూసిన తర్వాత మీరు టీజర్ మళ్ళీ ఒకసారి చూడండి. నేను చెప్పింది కరెక్టో కాదో మీకే అర్థమవుతుంది. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మీకేమనిపించిందో. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలిగా, చేసేయండి తొందరగా. ఇంకా ముందు వీడియోస్ వస్తూనే ఉంటాయి.